నమస్తే, వెల్కమ్ టు సత్యగ్రహి. నేను శివాని. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్కసారిగా రాజకీయ సెగలు రాజుకున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్సెస్ క్యాబినెట్ మంత్రులు అన్నట్లుగా పరిస్థితి మారుతోందా? ఇన్ఛార్జ్ మంత్రుల పనితీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారా? పనితీరు మార్చుకోకపోతే వేటు తప్పదని సొంత పార్టీ మంత్రులకే సీఎం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారా? దీనికి కౌంటర్ గా మంత్రులు కూడా అంతర్గతంగా రేవంత్ రెడ్డి వైఖరిపై గుర్రుగా ఉన్నారా? నిధులు ఇవ్వకుండా, అభివృద్ధి పనులు చేయకుండా మాపై వైఫల్యాలు రుద్దితే ఎలా అని మంత్రులు ప్రశ్నిస్తున్నారా? అసలు ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో ఏముంది? తెలంగాణ కాంగ్రెస్ లో జరుగుతున్న ఈ అంతర్గత యుద్ధం వెనక ఉన్న అసలు కథ ఏంటి? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. స్కిప్ చేయకుండా చివరి వరకు వాచ్ చేయండి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రోజులు గడుస్తున్నా క్షేత్రస్థాయిలో ఆశించిన స్థాయిలో పాలన సాగడం లేదనే అసంతృప్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలో కనిపిస్తోంది. ముఖ్యంగా జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రుల పనితీరుపై రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. 2 రోజుల క్రితం జరిగిన ఒక కీలక సమావేశంలో ముఖ్యమంత్రి మంత్రుల తీరును తీవ్రంగా తప్పుపట్టారు. కొత్త జిల్లాల పరిపాలనను, అక్కడ ఎదురవుతున్న ప్రజా సమస్యలను మంత్రులు అస్సలు పట్టించుకోవడం లేదన్నది ముఖ్యమంత్రి ప్రధాన ఆరోపణ. జిల్లాల అభివృద్ధిని, స్థానిక సమీక్షలను పక్కన పెట్టేసి కేవలం ముఖ్యమంత్రి ఆయా జిల్లాలో పర్యటించినప్పుడు మాత్రమే ప్రోటోకాల్ కోసం మంత్రులు ప్రత్యక్షమవుతున్నారని టాక్ వినిపిస్తోంది. సీఎం పర్యటనలో ఫోటోలకు ఫోజులు ఇవ్వడం తప్ప విడిగా జిల్లాలో పర్యటించి ప్రజల నాడిని తెలుసుకోవడంలో మంత్రులు పూర్తిగా విఫలమయ్యారనే కోపం రేవంత్ రెడ్డిలో స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేయడం వెనక ఒక బలమైన కారణం ఉన్నదన్నది ఆయన వర్గం నేతలు చెబుతున్న మాట. ఇటీవల తన వేగుల నుంచి ముఖ్యమంత్రికి ఒక రహస్య నివేదిక అందినట్లు సమాచారం. ఆ నివేదికలో మంత్రుల గ్రాఫ్ చాలా ఘోరంగా ఉందని తేలిందట. మంత్రులు సచివాలయానికే పరిమితం అవుతున్నారని, క్షేత్రస్థాయిలో ప్రజలకు ప్రభుత్వానికి మధ్య గ్యాప్ పెరుగుతోందని ఆ రిపోర్ట్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ రిపోర్ట్ ఆధారంగానే రేవంత్ రెడ్డి మంత్రులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఇలాగే ఉంటే కుదరదు. మీ జిల్లాల్లో పట్టు సాధించండి, ప్రజా సమస్యలను పరిష్కరించండి, పనితీరు మార్చుకోకపోతే క్యాబినెట్ నుంచి వేటు వేయడానికి కూడా వెనకాడను అంటూ రేవంత్ రెడ్డి హెచ్చరించడం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ హెచ్చరికలతో మంత్రుల్లో ఒక రకమైన అలజడి మొదలైనట్లు తెలుస్తోంది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హెచ్చరికలపై మంత్రులు కూడా స్ట్రాంగ్ గానే కౌంటర్లు ఇస్తున్నారట. వారిలో కూడా తీవ్ర ఆగ్రహం, ఆవేదన వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వైఫల్యాలను, ప్రభుత్వ లోపాలను ఇన్ఛార్జ్ మంత్రులపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారంటూ కొందరు మంత్రులు అంతర్గత చర్చల్లో మండిపడుతున్నట్లు సమాచారం. మంత్రుల ప్రధాన వాదన ఒకటే: జిల్లాల అభివృద్ధికి నిధులే విడుదల చేయడం లేదు, ఖజానా ఖాళీగా ఉంచి డబ్బులు ఇవ్వకుండా జిల్లాలను ఎలా అభివృద్ధి చేయాలి అని వారు ప్రశ్నిస్తున్నారు. నిధులు లేకపోవడం వల్ల క్షేత్రస్థాయిలో ఎలాంటి పనులు చేయలేకపోతున్నామని, నిధుల కొరతతో ప్రజలకు ఏం సమాధానం చెప్పాలో తెలియక సతమతమవుతున్నామని కొందరు మంత్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు ఇవ్వరు, పనులు చేయమంటారు, ప్రజల్లోకి వెళ్తే వారు నిలదీస్తారు. మేము ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి, ప్రభుత్వంలో ఎలా కొనసాగాలి అంటూ కొందరు సీనియర్లు అంతర్గతంగా తీవ్ర అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. రాష్ట్రంలో పరిస్థితులు రోజు రోజుకు దిగజారుతున్నాయని, ప్రజలు ప్రభుత్వంపై తిరగబడే పరిస్థితి వస్తోందని మంత్రులే ఇంటర్నల్ గా కామెంట్స్ చేస్తున్నట్లు పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, నిధుల కొరత, క్షేత్రస్థాయిలో పెండింగ్ పనుల వల్ల కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోతోందని పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. సొంత పార్టీ నేతలే అనుకుంటున్న దాని ప్రకారం ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రజల్లో ప్రభుత్వంపై నెగిటివిటీ స్టార్ట్ అయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎంత హెచ్చరించినా, మంత్రులు ఏం చేసినా ప్రజలు కాంగ్రెస్ ను నమ్మే పరిస్థితి లేదు అనే నెగిటివ్ టాక్ పార్టీ అంతర్గత సంభాషణల్లో వినిపిస్తున్నట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి వన్ మ్యాన్ షో నడుపుతున్నారని, మంత్రులకు కనీస స్వేచ్ఛ, నిధులు ఇవ్వడం లేదనే అసంతృప్తి ఇప్పుడు పార్టీని లోపల నుంచి తొలిచేస్తోంది. మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇన్ఛార్జ్ మంత్రుల వ్యవహారం, రేవంత్ రెడ్డి హెచ్చరికలు ఒక పెద్ద పొలిటికల్ డ్రామాకు తెరలేపాయి. ఒకవైపు సీఎం తనకు వచ్చిన రహస్య నివేదికను చూపిస్తూ మంత్రులపై ఒత్తిడి పెంచుతుంటే, మరోవైపు మంత్రులు నిధుల కొరత, పాలన వైఫల్యాలను చూపిస్తూ రివర్స్ అటాక్ చేస్తున్నారు. మరి ఈ అంతర్గత విభేదాలు ఏ స్థాయికి చేరతాయి, ఏది ఎటువైపు దారి తీస్తుందన్నది తేలాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.